హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం మైక్రోవేవ్లోన మ్యాగ్నెటర్ అనేది ఉంటుంది అనమాట. అదొక పార్ట్ అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మ్యాగ్నెటర్ అనమాట. మనకి మైక్రోవేవ్లోన హీట్ ఎలాగెక్కుతుంది, ఆ హీట్ ఎక్కడానికి కారణం ఏంటంటే ఇదేనమాట. ఇది ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా చెక్ చేయాలనేది కూడా ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుకంటే ఇది ఎందుకు పోయిందంటే మనకి మైక్రోవేవ్లో ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అనమాట. దాని పక్కన ఒక చిన్న కెపాసిటర్ అనేది ఉంటుంది. అది ఒకవేళ వీక్ అయినప్పుడు ఇదేంచి దీని మీద లోడ్ పడుతుంది అనమాట. ఇలా పడినప్పుడు ఏమవుతుందంటే అది మనకి కెపాసిటర్ లోడ్ పడడం వల్ల, కెపాసిటర్ లోడ్ అనేది దీని మీద పడడం వల్ల మనకి మ్యాగ్నెటర్ అనేది పోతుంది అనమాట. దీనికి 2 మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది కరెంట్ని వేవ్స్ రూపంలోన అంటే మ్యాగ్నెట్ వేవ్స్ రూపంలో ఇటు నుండి డైరెక్షన్గా ఒక మనకి ఏదైతే ఛాంబర్ ఉంటుందో ఆ ఛాంబర్లోన మనకి హీట్ ఎక్కించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం దీనికి టెస్టర్ పెట్టి కానీ మల్టీమీటర్ పెట్టి కానీ లేకపోతే పవర్ ఉన్నప్పుడు కానీ అస్సలు చెక్ చేయకూడదు అనమాట. ఎందుకంటే దీనికి పవర్ వెళ్ళినప్పుడు ఇందులో వెళ్ళి పవర్ ఒకవేళ పని చేయకపోయినా ఏమవుతుందంటే దీంట్లో అనేది ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ అని ఇందులోకి వెళ్ళినప్పుడు అవి ఏమవుతుందంటే ఇది అనేది హై కంప్రెసర్ కింద మారుతుంది. కాబట్టి అప్పుడు ఇందులో మనం టెస్టర్ పెట్టినా మల్టీమీటర్ పెట్టినా ఇమీడియట్గా మనకి షాక్ కొట్టే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది హై ఫ్రీక్వెన్సీ అనేది ఇందులో పవర్ అనేది వెళ్తుంది. కాబట్టి మనం టెస్టర్ కానీ మల్టీమీటర్ కానీ అస్సలు పెట్టకండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇది ఎందుకు కంప్లైంట్ వస్తుంది అంటే సేమ్ ఇది ఇప్పుడు శాంసంగ్ కంపెనీది. ఇది శాంసంగ్ కంపెనీది సేమ్ మనం శాంసంగ్ కంపెనీకే ఇలాంటిదే వేసామనుకోండి పని చేస్తుంది. అదే మనం వేరే మోడల్ వేసామనుకోండి అలాంటప్పుడు ఏమవుతుందంటే దాని తాలూ వోల్టేజ్ లో అయిపోయినా సరే ఇలాంటి మ్యాగ్నెట్ ఒరిజినల్ది మనం వేయకపోతే దానివల్ల కాలిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఈ మ్యాగ్నెటర్కి ఎలా కాలిపోయింది అనేది చెక్ చేయిద్దాం. ఒకసారి చూద్దాం. నేనైతే కంటిన్యూటీ అనేది ఉంది, చూపిస్తాను మీకు. చూడండి, ఇలా పెడితే లైట్ వెలుగుతుంది కదా. ఇది దీంతో మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే మనం దీనికి పెట్టి చూసారు కదా, ఫస్ట్ పిన్కి పెట్టాను, సెకండ్ పిన్కి ఇలా పెడితే కంటిన్యూటీ వస్తుంది. అంటే పనిచేస్తున్నట్టు కాదనమాట. కంటిన్యూటీ ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. కొన్నిసార్లు బాడీకి కూడా వస్తుంది అనమాట. చూడండి, ఇలా పెట్టినప్పుడు బాడీకి కానీ వచ్చిందనుకోండి ఇది ఆల్రెడీ బాడీ షార్టేజ్ అవుతుందని అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు కంటిన్యూటీ ద్వారా ఇది అనేది చెక్ చేయలేము. మల్టీమీటర్లోన కంటిన్యూటీ ఉంటుంది కదా, అలా పెట్టి చెక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇది కాలిపోయిందనమాట. జనరల్గా మనం యూనిట్ నుండి తీసినప్పుడు ఇది చూసారా బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా బ్లాక్ ఉంటాయి అన్నమాట. ఇది యాక్చువల్గా గోల్డ్ అంటే చాలా హైగా మెరుస్తుంటుంది. ఇది వీక్ అయిపోయి అలాగా కాలిపోయింది. ఇందువల్ల మనకి మ్యాగ్నెటర్ అనేది ప్రాబ్లం వచ్చిందనమాట. ఈ మ్యాగ్నెట్స్లోన ఇందులోన మనకి ఏంటంటే 2 వైర్లు అనేవి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ ఆల్రెడీ కప్ అనేది ఇప్పాను. ఈ వైర్లోనే ఏంటంటే ఈ వైర్లోన ఈ నీడిల్ కట్ అయినా ఈ నీడిల్ కట్ అయినా సరే, ఈ నీడిల్ కానీ ఈ రెండిట్లో ఏవి కానీ కట్ అయినా సరే ఒక్కొక్కసారి కంటిన్యూటీ అనేది అవ్వదనమాట. మనకి కంటిన్యూటీ ఇక్కడ అవుతుంది అంటే మ్యాగ్నెట్ అనేది బాగానే ఉంది. ఇక్కడ కానీ బ్లాక్ డాట్స్ వచ్చాయనుకోండి, ఈ బ్లాక్ డాట్స్ వస్తే మ్యాగ్నెటర్ అనేది కాలిపోయిందని అర్థం అనమాట. ఇక్కడ మీకు ఒకవేళ ఈ వైర్ అనేది కట్ అయిపోయి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల కూడా మీకు ఇది ప్రాబ్లం అయింది. మనం సాల్డరింగ్ చేసి ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. అప్పటికి చెక్ చేసినా సరే ఇది పని చేయట్లేదు అంటే ఇది ఆల్రెడీ కాలిపోయిందని అర్థం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి కాలిపోయింది ఆల్రెడీ. ఇక్కడ చిన్న బ్లాక్ డాట్ అనేది ఉందన్నమాట. ఇది సర్వసాధారణంగా అంత వేరంగా పోవన్నమాట. మనకి ఏంటంటే ఇవి ఏదైతే పార్ట్ పోయిందో అలాంటి ఒరిజినల్ పార్ట్ మనం తెచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. మనం వేరే పార్ట్ వేస్తాము, వేరేది సూటబుల్ చేస్తాము అంటే అలాగా ఇవి అనేవి సెట్ అవ్వన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని
మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరికొంతమందికి అది సజెషన్ కింద వెళ్తుంది. కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ అనేది మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్.